పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారిని అరెస్ట్ చేయమంటే అప్పుడు అమిత్ షా గారేమో చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, మీకెందుకైనా అరెస్ట్ గురించి మీ వైఖరి మార్చుకోండి అని చెప్పి పంపించేశారు అని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల మీద తెలుగుదేశం, జనసేన వాళ్ళు చేస్తున్న హడావిడి, వాళ్ళ మీడియా ప్రొఫెసర్ గారిని టార్గెట్ చేసి వాళ్ళు చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలు, పెద్ద పెద్ద డిబేట్లో పాల్గొన్న వాళ్ళు విపరీతంగా విర్రవైకిపోతూ ఉండడం, ఇవన్నీ కనుక మనం గమనిస్తే ఫస్ట్ కలిగే అనుమానం ఏంటి అంటే, ఎందుకని వీళ్ళు ఇంతగానో ఈ వ్యాఖ్యల మీద చెలరేగిపోతూ ఉన్నారు? ఎందుకని చెలరేగిపోతున్నారు? ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి, వెలువడుతున్నాయి. ఢిల్లీకి వెళ్తే ఇవ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది, ఇటు సెంట్రల్లో వీళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన అధ్యక్షులకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైనటువంటి ద్వేషం ఉంటుంది. అది వాళ్ళు ఎక్కడ దాచుకోరు, వ్యతిరేకత కాదు, తీవ్రమైన ద్వేషం ఉంటుంది. అండ్ వీళ్ళు కేంద్రంతో అడిగి జగన్ను ఏదో విధంగా టార్గెట్ చేయండి అని చెప్పి అడగకుండా ఉంటారా? సో దట్ మనం మళ్ళీ ఎన్నికలగానే అధికారంలోకి వస్తాం, మన కూటమే ఉంటుంది, జగన్ను బలహీనం చేద్దాం, ఇటువంటి రాజకీయంగా కేంద్రం నుంచి అడగకుండా ఉంటారా సాయం? ఓపెన్ సీక్రెట్ అడిగే ఉంటారు. అంతెందుకండి, వీళ్ళే ఇదే తెలుగుదేశం పార్టీ మీడియాని ఎన్నిసార్లు హెడ్డింగ్లు పెట్టారు, జగన్ అరెస్ట్, జగన్ అరెస్ట్, జగన్ అరెస్ట్, అదిగో ఈ కేసులో జగన్ అరెస్ట్, ఆ కేసులో జగన్ అరెస్ట్, తాడేపల్లి ప్యాలెస్కు పోలీసులు, తాడేపల్లి ప్యాలెస్కు నోటీసులు. వీళ్ళు ఎన్నిసార్లు మాట్లాడారు, ఎన్నిసార్లు డిబేట్లు పెట్టారు? మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు డైరెక్ట్గా బహిరంగ సమావేశంలోని పబ్లిక్ మీటింగ్లోనే అన్నారు కదా, జగన్ ఏదో ఒక రోజు నిన్ను కేంద్రంతో చెప్పి నిన్ను ఒక ఆట ఆడిస్తాను అని చెప్పి కూడా ఆయన అన్నారు కదా. మరి ఇప్పుడు నాగేశ్వర గారు చేసిన వ్యాఖ్యల మీద వీళ్ళు ఇంతగానం శివాలు ఎత్తిపోవడం ఏంది అన్న ప్రశ్న మనకు వస్తే, నాకు తెలిసి సమాధానం కూడా దొరుకుతుందేమో. వీళ్ళేంటి అంటే, ఇప్పుడు ఈ పార్టీల క్యాడర్ ఏవైతే ఉన్నారో, ఇప్పుడు జనసేన, టీడీపీ, ఈ రెండు పార్టీల మధ్య క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ పార్టీల క్యాడర్ ఈ ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా ఉన్నారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినో లేకుండా ఆ పార్టీ కీలక నేతలను ఇంకా వాళ్ళు అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేయాలా, ఈ ఎక్స్ట్రీమిస్టులు కొందరు ఉన్నారు కదా, పాపం సోషల్ మీడియాలో తెగ గింజుకుంటూ ఉంటారు. ఇప్పుడు జనసేన, టీడీపీ ఈ ప్రొఫెసర్ గారి వ్యాఖ్యలను పట్టుకొని తీవ్రంగా హైలైట్ చేయడం ద్వారా, దీని మీద వాళ్ళు వీలైనంత రచ్చ చేయడం ద్వారా ఈ క్యాడర్ మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉందో, ఇద్దరికీ జగన్ మీద ద్వేషమే ఉంటుంది కాబట్టి మెజారిటీగా, సో అవి రెండు పార్టీల కింది స్థాయి క్యాడర్ మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉందో, ఆ డిస్టెన్స్ను ఈ ఎపిసోడ్ని వీలైనంత ఎక్కువ డ్రాగ్ చేసి ఆ డిస్టెన్స్ లేకుండా చేసుకోవచ్చు అని చెప్పి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? రెండు పార్టీల క్యాడర్ని ఏమైనా ఐక్యంగా చేయొచ్చు, రెండు పార్టీల క్యాడర్లో మళ్ళీ మనం ఐక్యత తీసుకురావచ్చు అని చెప్పి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ఈ వ్యాఖ్యల ద్వారా అంటే ప్రొఫెసర్ గారు అన్నారు, అది అయిపోయింది, దాన్ని వీళ్ళు ప్రతిరోజు ప్రతి గంటకి ఒక ట్వీట్ చేసి డిబేట్లో పెట్టి ఎప్పుడు లైఫ్ లైట్లో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దట్ ఈ కూటమిని ఏ విధంగా మనం బలం చేసుకోవచ్చు, ఈ జనసేన పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు, టీడీపీకి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు, ఈ ప్రొఫెసర్ గారు లాంటి వాళ్ళని జగన్ గారు వాడుకొని ఈ విధమైనటువంటి కామెంట్ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ గారి వ్యాఖ్యల వల్ల వైసీపీకి ప్లస్ ఏంటి? జనరల్గా ఇప్పుడు నాగేశ్వరరావు గారి వ్యాఖ్యల వల్ల వైసీపీకి ప్లస్ ఏంటి, జనసేన టీడీపీకి మైనస్ ఏంటి? వీళ్ళు ఇంత శివాలు ఎత్తాల్సిన అవసరం ఏంటి? కాదు, కనిపించని రీజన్ ఏదో ఉంది, ఖచ్చితంగా కనిపించని రీజన్ ఏదో ఉంది. ఆ కనిపించని రీజన్ ఏంటి అన్నది బహుశా రాబోయే రోజులు ఏమైనా తెలుస్తుందేమో చూడాలి. వీళ్ళు మాట్లాడుకున్నవి అవన్నీ ఎన్ని రోజు మాట్లాడతారు, జగన్ అరెస్టు, దాంట్లో చేయాలి, దీంట్లో చేయాలి, ఆ కేసులో నోటీసులు, ఇవన్నీ ప్రొఫెసర్ కొత్తగా మాట్లాడింది ఏముంది అక్కడ? అయినా వీళ్ళు ఇంత రచ్చ చేస్తున్నారు. డెఫినెట్లీ దేర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ దిస్, అందులో అయితే మనకు అనుమానం లేదు.